వ్యాన్ బీభత్సం సృష్టించింది. డీసీఎం అదుపు తప్పి పాఠశాల విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా విద్యార్థి తల్లికి తీవ్రంగా గాయాలయ్యాయి. హైదరాబాద్ ఆల్వాల్లో డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. డీసీఎం అదుపు తప్పి పాఠశాల విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా విద్యార్థి తల్లికి తీవ్రంగా గాయాలయ్యాయి. హైదరాబాద్ ఆల్వాల్లో డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. డీసీఎం అదుపు తప్పి పాఠశాల విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా విద్యార్థి తల్లికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై సంఘటనా స్థలం నుండి మా ప్రతినిధి కుమార్ లైవ్ అందిస్తున్నారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. అల్వాల్లోని ఏదైతే ఒక డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. అల్వాల్ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర ఈ డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించడంతో ఒక 9 ఏళ్ల బాలుడైతే మృతి చెందాడు. మొత్తానికి ఏదైతే అల్వాల్లోని ఈ రిలయన్స్ ఫ్రెష్కి సంబంధించి అందులో మెటీరియల్ కోసం ఈ డీసీఎం వ్యాన్ రావడం జరిగింది. ఈ డీసీఎం వ్యాన్ అక్కడికి వచ్చిన క్రమంలోని ఈ సరుకుల కోసం వచ్చిన ఈ డీసీఎం వ్యాన్ ఏదైతే హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రోడ్డు మీదకైతే దూసుకొచ్చింది. అదే సమయంలో అటువైపు వెళ్తున్న కృష్ణవేణి అనే ఆమె అలాగే అతని కొడుకు తిరుపాల్ వీళ్ళిద్దరూ కూడా అదే టైంలో అటు నడుచుకున్న వెళ్ళే క్రమంలోనే ఆ డీసీఎం వ్యాన్ చాలా గుద్దడంతో 9 ఏళ్ల బాలుడైతే మృతి చెందాడు. అలాగే కృష్ణవేణి కూడా కొన్ని గాయాలైతే అయినాయి. ఏదైతే కృష్ణవేణి భర్త ఏదైతే తనకి ఆరోగ్యం బాగోపోవడంతో అక్కడ ఉన్న ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. అదే క్రమంలోని మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ వచ్చే సమయంలోని ఏదైతే ఈ డీసీఎం వ్యాన్ అక్కడ ఉండడంతో రిలయన్స్ ఫ్రెష్ నుంచి కూడా ఏదైతే ఆ సరుకులు తీసుకొచ్చే క్రమంలోని ఆ డీసీఎం వ్యాన్ హ్యాండ్ బ్రేక్ వేయడంతో ప్రస్తుతం అదైతే అదుపు తప్పింది. అదుపు తప్పి ప్రస్తుతం రోడ్డు మీదకి రావడంతో ఏదైతే అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న కృష్ణవేణి అలాగే అతని కొడుకు తిరుపల్ అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళే క్రమంలో ఏదైతే వాహనం ఢీకొట్టింది. ఈ ఢీకొనడంతో వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కల ఏదైతే సంఘటన చూసినా ఆ పక్కన ప్రజలు వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కానీ ఆసుపత్రిలో తరలించిన తర్వాత ఆ బాబుకి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఆ ఆసుపత్రిలో అయితే మృతి చెందడం జరిగింది. మొత్తానికి 9 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొద్ది విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఏదైతే తన తండ్రికి బాగోలేక హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగి అలాగే ఈ బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మొత్తానికి పోలీసులు కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఏదైతే డీసీఎం వ్యాన్ అసలు ఎందుకు అదుపు తప్పిందన్న కోణంలో విచారిస్తున్నారు. రిలయన్స్ ఫ్రెష్కి మెటీరియల్ తీసుకొచ్చే ఈ డీసీఎం వ్యాన్ అసలు హ్యాండ్ బ్రేక్ ఎందుకు వేయలేదు, అలాగే రివర్స్లో వచ్చినప్పుడు కూడా ఏదైతే డ్రైవర్ చూసుకోకుండా హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి 9 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా ఆ పోలీస్ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్. జనసేన